సార్ ఆల్రెడీ కోటంపల్లి ప్రాంగణం అనేది ఈరోజు నాతవరం గ్రామంలో కోటమ్మ తల్లి ఆ ప్రాంగణంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చింతకాల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాల విజయ్ అనే ఒక మొరుగుజ్జు పాత్రుడు అక్కడ టీడీపీ నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. అది తెలుసుకున్న మా పార్టీ అధ్యక్షులు అక్కడ వెంటనే అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడి నుంచి ఎన్నికల సంబంధించిన స్క్వాడ్ వెళ్ళి వీడియోలు కూడా తీయడం జరిగింది. వీడియోలు తీస్తుండగా ఏదైతే ఈ మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడో మరి వీడియోలకి దొరకకుండా మరి పరిగెత్తుకునే ప్రదేశాన్ని వారందరూ కూడా చూడడం జరిగింది. ఒకటే అడుగుతున్నా, ఈరోజు పరిగెత్తాల్సిన అవసరం ఏంటో అంటున్నాను నేను. ఈరోజు అక్కడే ఉండి ఏం చేస్తున్నావు చెప్పాలి కదా. నువ్వు పెద్ద వీరుణ్ణి, సూర్యుడిని, ధీరుణ్ణి, కార్యకర్తలకు అండగా ఉంటాను, రాత్రి 12 గంటలకు వచ్చిన బయటకు వస్తాను చెప్పి బిల్డప్లు ఇస్తావు కదా. నువ్వు ఎందుకు పారిపోవాలి? అక్కడ ఉన్న తోటి నాయకుల్ని, కార్యకర్తలను వదిలి ఆ పక్కన ఉన్న మళ్ళీలోంచి పరిగెడుతున్నాడంట. అదృష్టం ఏంటంటే ఈరోజు ఆయన పరిగెడుతున్న మళ్ళీలో పామాయిల్కి సంబంధించి 3 అడుగులు గొయ్యలు తీసుకున్నాయి. అక్కడ తప్పించుకుని వెళ్ళాడు కానీ ప్రమాద సాధ్యతలో పడితే 3 అడుగుల లోపల పడితే 2 అడుగులు ఉంటాడు ఈయన. ఎవరికి కనిపించడు, అంటే త్రుట్లో తప్పించుకుందండి ఈరోజు ఆ ప్రమాదం నుండి. అయితే ఒకటే అడుగుతాం మీ అందరి ద్వారా, ఈరోజు ఎంతో బిల్డప్లు ఇస్తూ రాజ్యాంగం మాకు తెలుసు, యాక్టులు తెలుసు, కార్యకర్తలకు అండగా ఉంటాం, పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడే. ఈరోజు టీడీపీ కార్యకర్తలని నాయకులు ఎందుకు పోయా ఉంటున్నాం? నిబంధనల విరుద్ధంగా అక్కడ కార్యకర్తల్లో డబ్బులు పంచుతున్నాడు. వెంటనే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఇవ్వడానికి రావడం జరిగింది. దీంతోపాటు అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారికి కూడా ఇస్తాం, ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో మరి వారితో పాటు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా ఉన్నారు, వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఇప్పుడు మరి ఆర్ఓ గారిని కూడా కోరడం జరుగుతుంది. నమస్తే సార్.